ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. మనం ఈ వీడియోలో మన యొక్క టీచర్ ట్రాన్స్ఫర్స్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. దానికోసం మొదటిగా మన మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి csc.ap.gov.in అనే సైట్ని సెట్ చేయాలి. ఇలా సిఎస్సి ఏపీ గవర్నమెంట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు సిఎస్సి సైట్ యొక్క మెయిన్ హోమ్ పేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. మనకు హోమ్ పేజ్ అనేది మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ గ్రీన్ కలర్లో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజీ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ అబౌట్ అస్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డేట్స్ అని కనిపించడం జరుగుతుంది. అలాగే డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ కనిపించింది. మనకు డేట్స్ పక్కన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉంది. అది క్లిక్ చేసినా మనం డైరెక్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళొచ్చు. లేదా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న లింక్ కానీ లేదా ఈ లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసినా కానీ మనం డైరెక్ట్గా ఈ ఏపీ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు స్క్రీన్ పైన చూపించినట్టుగా కనిపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్ ట్రాన్స్ఫర్ 2025 అని చెప్పి మొదటిగా మనం టీచర్ యొక్క అథెంటికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో మనకు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసేటప్పుడు మనకు డైరెక్ట్గా కమిషనరేట్ నుంచి డైరెక్ట్గా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అలా కాకుండా మన మొబైల్ నెంబర్ అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. దానికోసం మొదటిగా మనం ఇక్కడ మన ట్రెజరీ ఐడి అంటే మన యొక్క ఐడిని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఉన్నటువంటి ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్, సో అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా వన్ టైం పాస్వర్డ్ అనేది మన మొబైల్కి పంపించినట్టుగా సక్సెస్ అని ఇలా రావడం జరుగుతుంది. అక్కడ ఓకే అని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. యువర్ ఓటీపీ ఫర్ టీచర్ ట్రాన్స్ఫర్స్ అని ఒక మన ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని మనం అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకు మన అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మనకు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని మొత్తం మన డేటా అంతా ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో మనం ఎక్కువ ఫిలప్ చేసేది ఉండదు. మేబీ మొత్తం మ్యాక్సిమం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఐఎస్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మొదటిగా ఈ పర్సనల్ డీటెయిల్స్లో మన యొక్క ట్రెజరీ ఐడి, అలాగే టీచర్ నేము, పోస్ట్ కేటగిరీ, సబ్జెక్టు, మ్యారిటల్ స్టేటస్, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇలా పూర్తి డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఆటోమేటిక్గా టీఎస్లో ఉండేది అంతా ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. తర్వాత మనకు అది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మన స్కూల్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మన స్కూల్ యొక్క మేనేజ్మెంటు, స్కూల్ టైపు, స్కూల్ నేము, అలాగే మన హెచ్ఆర్ఏ కేటగిరీ, ఈ హెచ్ఆర్ఏ కేటగిరీ ఏ రోజు నుంచి అంటే ఏ డేట్ నుంచి ఉంది అనేది కూడా రావడం చూపించడం జరుగుతుంది అనమాట. కొందరికి కేటగిరీ మధ్యలో మారి ఉండొచ్చు అనమాట, ప్రమోషన్ వల్ల లేకపోతే ఇంకొక కేటగిరీ వెళ్ళడం వల్ల. తర్వాత అది అయిపోయిన తర్వాత మనకు సర్వీస్ పాయింట్స్ అనేటివి కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, కరెంట్ పోస్ట్లో అంటే ప్రజెంట్ పోస్ట్లో ఎప్పుడు జాయిన్ కావడం జరిగింది, అలాగే ఫస్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ ద పోస్టు, ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏ మేనేజ్మెంట్ లోకల్ బాడీసా ఎట్లా జెడ్పీనా గవర్నమెంట్ అని చూపించడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ ద ఫస్ట్ అపాయింట్మెంట్ సర్వీస్లో మనం ఉన్నటువంటి ఫస్ట్ అపాయింట్మెంట్ యొక్క డేట్ కూడా అక్కడ మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అలాగే మనకు ప్రజెంట్ స్కూల్లో ఎప్పుడు ఏ డేట్న జాయిన్ అయింది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మనం 8 years లేదా 5 years కంప్లీట్ అయింది లేని కూడా ఆటోమేటిక్గా అదే రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. ఎస్ఆర్నో అనేది ఆటోమేటిక్గా అది రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి అంటే తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అనేది కూడా మనకు నెక్స్ట్ సెక్షన్లో ఉంటాయి. అడిషనల్ డీటెయిల్స్లో ఫస్ట్ అసోసియేషన్ డీటెయిల్స్ అంటే ఒక యూనియన్ సంబంధించి ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీగా మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది కూడా ఎస్ఆర్నో అనేది కూడా రావడం జరుగుతుంది. తర్వాత స్పౌజ్ డీటెయిల్స్, మనకి స్పౌజ్ యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. మన యొక్క టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఐఎస్లో మనం స్పౌజ్ డీటెయిల్స్ ఎస్ అని ఇచ్చింటే ఆ డేటా అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది. అక్కడ ఎవరికైతే స్పౌజ్ లేరో వాళ్ళకి ఆటోమేటిక్గా నో అనేది రావడం జరుగుతుంది. ఇలా మొత్తం టీఎస్లో అదే ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మనకు రావడం జరుగుతుంది. తర్వాత మనకు స్పెషల్ పాయింట్స్, ఈ స్పెషల్ పాయింట్స్లో మనం ఈ రీఅపార్ట్మెంట్కి మనం గురవుతున్నామా లేదని కూడా ఆటోమేటిక్గా మనకు అక్కడ తెలియడం జరుగుతుంది. మనం రీఅపార్ట్మెంట్కు గురైతే ఎస్ అని రావడం జరుగుతుంది, లేని వారికి నో అని ఆటోమేటిక్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది
ఇది మాత్రం ఎడిట్‌కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నవారు ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఇక్కడ మనం స్పెషల్ కేటగిరీ అంటే మనం ఏ కేటగిరీకి సంబంధించిన పిహెచ్ అనేది కూడా అక్కడ అడగడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే విజువల్, ఆర్థోపెడిక్ అలా చూపించడం జరుగుతుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఈ డాక్యుమెంట్ సైజ్ అనేది 500 KB లోపు అనేది ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్‌ని ఇక్కడ ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది పిహెచ్ క్యాండిడేట్ సంబంధించి. అలాగే మనకు తర్వాత ఎన్సీసీకి సంబంధించి కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎన్సీసీ అని ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఈ సెలెక్ట్ ఎన్సీసీ వింగ్ మనం ఎన్సీసీలో నేవీనా, ఎయిర్ ఫోర్సా, ఆర్మీనా కూడా అడగడం జరుగుతుంది. మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం దానికి సంబంధించి జాయినింగ్ డేట్ కూడా అక్కడ ఇవ్వాలి. అలాగే సపోర్ట్ డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎన్సీసీకి సంబంధించి ఏది లేకపోతే నన్ను అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఓన్లీ నువ్వు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మన స్పౌజ్ ఏమన్నా ఎక్స్ సర్వీస్ మెన్ జాబ్ చేసి ఉంటే స్పౌజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఏది లేకపోతే నన్ను అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధం లేకపోతే సెల్ఫ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ స్పౌజ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఎక్స్ సర్వీస్ మెన్ ఆప్షన్ కింద స్పౌజ్ యొక్క డాక్యుమెంట్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే తర్వాత మనకు ఆర్ యూ ఆపరేటింగ్ ద స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫర్ ద యూనిట్ ఫర్ ద పాస్ట్ 2 years. లాస్ట్ 2 yearsలో మనం ఈ స్కౌట్ సంబంధించి ఏమన్నా మనం దానికి సంబంధించి వర్క్ చేసామని అడగడం జరుగుతుంది. అటువంటి వర్క్ చేసిన వాళ్ళకి ఎస్ అని రావడం జరుగుతుంది. లేని వాళ్ళకి నో అని అటువంటి రావడం జరుగుతుంది. తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించి కూడా ఇంతకుముందు మనం గతం యూజ్ చేసుకున్నామా లేదా అని కూడా ఎస్ ఆర్ నో అనేది కూడా ఆటోమేటిక్గా మనకు సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ గురించి మనం గతంలో యూజ్ చేసుకోకుండా ఇప్పుడు యూజ్ చేసుకోవడం కోసం అక్కడ మనం ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి మనం ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి మనకు ఎలిజిబుల్ అవుతుందో ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీని అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి సపోర్ట్ డాక్యుమెంట్ కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. ఒకవేళ మన ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధం లేకపోతే వద్దనుకుని నో సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ చివరికి సీనియారిటీ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మన సర్వీస్ పాయింట్స్, స్టేషన్ పాయింట్స్, ఆటోమేటిక్గా ఫైనల్ పాయింట్స్ అన్ని మొత్తం క్యాలిక్యులేట్ అయ్యి అక్కడ మనకు టోటల్గా కనిపించడం జరుగుతుంది. ఈ టోటల్ పాయింట్స్ కనిపించిన తర్వాత మనకు కింద ఉన్నటువంటి డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ వేసి కింద ఉన్నటువంటి ప్రివ్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రివ్యూ ఆప్షన్లో మొత్తం మన యొక్క డేటా మొత్తం అలా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మొత్తం మన యొక్క పాయింట్స్ మన ఏమైనా ఆప్షన్స్ పొరపాటు ఉన్నాయి లేదని. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ని మనం ఎరేజ్ చేసుకోవచ్చు. అలాంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అలాంటి తప్పులు లేవనుకున్నప్పుడు మనం గ్రీన్ కలర్ ఉన్నటువంటి సబ్మిట్ ఫైనల్ బటన్ క్లిక్ చేసి మన అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా అప్లై చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.